నేను ఒంటరిగా ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, కానీ దేవుడు నన్ను చూచాడు అని ఒక నిశ్చయిత కలిగిన ఆమె ఆ రోజు ఆ స్థలానికి ఆ పేరు పెట్టుకునేది. దేవుడు చూచుచున్న దేవుడు, నన్ను చేయి వదలలేదు, నాకు సహాయం చేశాడు అని ఆమె పేరు పెట్టింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ఒకవేళ పరిస్థితులకు, శ్రమలకు తాళలేక నువ్వు నేను కూడా మనము ఉన్న చోటును వదిలిపెట్టి ఎక్కడికో పారిపోతున్నాం, దూరంగా పారిపోతున్న మనలతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా నీ కష్టాన్ని దేవుడు చూశాడు, నీ శ్రమను దేవుడు చూశాడు, నీ బలహీనతను, నీ వ్యాధిని, నీ సమస్యను దేవుడు చూసి ఇదిగో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడడమే కాదు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు హామీనిస్తూ ఉంటున్నాడు. ఇదిగో